హలో అండి, మనము ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఇటువంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇవి పేపర్ బ్యాగ్స్ కాబట్టి రీయూజ్ చేసుకోలేక బయటపడేస్తారు. అలా పడేయకుండా దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునే ఐడియా చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్యాగ్ ఉండే హ్యాంగింగ్స్ అలాగే బ్యాగ్ ని మొత్తం కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ గా ఉండే ఐటమ్ ఏదైనా తీసుకొని రౌండ్స్ అయితే డ్రా చేసుకోవాలి పేపర్ పైన. ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్నిటిని డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న వాటన్నిటిని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రౌండ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి 3 times. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. మీకు కరెక్ట్ గా రాదు అనుకుంటే డ్రా చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. మిగతా వాటన్నిటిని కూడా ఇలానే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా 10 rupees రంగీలా పెయింట్స్ అని దొరుకుతాయి కదా, వాటిని తీసుకొని ఒక్కొక్క ఫ్లవర్ కి ఒక్కొక్క కలర్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర కలర్ లేకపోతే స్కెచ్ పెన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ బ్యాగ్ నుంచి ఇలా ఒక పీస్ కట్ చేసుకొని దీన్ని అయితే ఈ విధంగా రౌండ్ గా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇలా కంప్లీట్ గా రౌండ్ చేసుకొని లాస్ట్ లో కొంచెం గమ్ అప్లై చేసి అంటించేసుకుంటే పేపర్ స్టిక్ రెడీ అయిపోతుంది. ఇలానే ఇంకొన్ని చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పేపర్ స్టిక్ ని కట్ చేసుకొని ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని ఒక ఫ్లవర్ ని అయితే అంటించేసుకోవడమే. నా దగ్గర ఇటువంటి పూసలు ఉంటే వాటిని మిడిల్ లో ఇలా అంటించేసుకున్నాను. మిగతా అన్నిటినీ కూడా ఇలానే చేసుకోవాలి. అంతేనండి, వేస్ట్ అనుకుని పడేసే షాపింగ్ బ్యాగ్ తో ఇలా మంచిగా ఫ్లవర్స్ చేసేసుకొని ఇలా ఫ్లవర్ వాస్ లో వేసేసుకోవచ్చు. చేసుకోవడం చాలా ఈజీ, ఖర్చు కూడా ఎక్కువ ఏమీ అవదు. బయట వందలు పెట్టుకునే కన్నా ఇలా బెస్ట్ అనే చెప్పొచ్చు. మల్టీ కలర్స్ లో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మీ దగ్గర కూడా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఇంకా ఇటువంటి మంచి ఐడియాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.